హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గివా టాక్స్. ఇవాళ మనం చేసుకోబోతున్నది కువైట్ స్పెషల్ మజ్బూస్ అన్నమాట. ఇది కువైట్లో బాగా ఫేమస్ అయిన డిష్. ఇది మనం బిర్యానీ లాగే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్గా అనిపిస్తుంది. దీన్ని ఒక్కసారి ట్రై చేసామా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీంట్లో చెక్క, లవంగాలు, యాలుక ఇవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ ని పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. సో ఇవి కలర్ మారిన తర్వాత దీంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేయండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మ్యాగీ చికెన్ స్టాక్ వేయాలి. దీంట్లో ఈ ప్యాక్లో 2 పీసెస్ వస్తాయి, 2 క్యూబ్స్ వస్తాయి అనమాట. దీంట్లో 1 క్యూబ్ వేస్తే సరిపోతుంది. నేను ఈ చికెన్ మజ్బూస్కి 3 గ్లాస్ ఆఫ్ రైస్ యూజ్ చేశాను. ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీస్ని ఇంక్రీజ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, పసుపు, ఇంకా స్పెషల్ మసాలా పొడి. ఇదేంటనుకుంటున్నారా? మద్రాస్ కర్రీ పౌడర్. చూసారా, ఈ పౌడర్ అన్నమాట. ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. దీన్ని మీరు 2 స్పూన్స్ యాడ్ చేయండి. సో దీనికి కావాల్సిన మసాలా పొడులు ఓన్లీ ఇవి మాత్రమే అన్నమాట. ఇంకా ఎటువంటి మసాలాలు అవసరం లేదు. సో వీటిని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని స్కిన్తోనే యాడ్ చేయాలన్నమాట. అలాగే పెద్ద పెద్ద పీసులు కూడా వేసుకోవాలి. చాలామంది కువైటీస్ ఓన్లీ 2 పీసెసే చేస్తారు ఒక ఫుల్ చికెన్ని. కాకపోతే మనం చిన్న చిన్న పీసెస్ వేసాను. కానీ స్కిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ మసాలా అంతా ఈ చికెన్ పట్టేంత వరకు కొద్దిగా బాగా మిక్స్ చేయండి. సాల్ట్ని ఇక్కడ మీరు మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు ఆ మసాలా సాల్ట్ ఇక్కడే పడుతుందన్నమాట. మళ్ళీ లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడం అంటే మళ్ళీ కొంచెం చప్పగా అనిపిస్తుంది చికెన్. సో ఇలా సాల్ట్ వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేయండి. నేను ఈ చికెన్ మజ్బూస్కి 3 గ్లాస్ ఆఫ్ రైస్ని వాడాను. సో ఇది కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనం 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్, అలాగే ఎక్స్ట్రా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చేసి ఈ చికెన్ కుక్ అవ్వడానికి. సో టోటల్ 8 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేశాను. సో ఈ చికెన్ని ఇప్పుడు చక్కగా బాయిల్ చేయండి. సో ఈలోపు మనం బియ్యాన్ని కూడా కడిగి పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ చికెన్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇలాగా బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ చికెన్ ఆల్మోస్ట్ 20 to 25 minutes ఆర్ 30 minutes కూడా ఉడుకుతుంది.
ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చికెన్ ఉడికిందో లేదో. సో ఈ చికెన్ ఎలా ఉడికిందో కనిపెట్టడం చాలా ఈజీ. సో ఇప్పుడు ఒక పీస్ తీసుకున్నారంటే అక్కడ లెగ్ దగ్గర స్కిన్ అనేది సపరేట్ అయి ఉంటుంది. చూసారా ఇక్కడ స్కిన్ అనేది సెపరేట్ అయింది ఆ లెగ్ పీస్ దగ్గర. అంటే ఇప్పుడు చికెన్ అనేది కుక్ అయినట్టు. వీటన్నిటిని ఇప్పుడు మనం తీసేసేయాలి వాటర్లో నుంచి చికెన్ పీసెస్ని. ఇప్పుడు ఈ వాటర్ ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి, వడగట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న మసాలాలన్నీ ఇప్పుడు సపరేట్ అయిపోతాయి. ఈ వాటర్ లోనే రైస్ కుక్ చేయాలి. అందుకే ఇది కొద్దిగా స్పెషల్ రెసిపీ. తినేటప్పుడు అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ చెక్ చేసా, కొద్దిగా అడ్జస్ట్ చేశాను. సో ఇలా వాటర్ మళ్ళీ ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకొని మనం యాజ్ యూజువల్ గా కుక్ చేసుకోవడమే రైస్ ని. చూసారా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కర్రీ కూడా చేసుకోవాలి కదా. దీన్ని మనం డక్కుస్ అంటాం, ఈ కర్రీ పేరు. ఇది కూడా చేయడం చాలా ఈజీ. దీనికోసం టొమాటోస్, గ్రీన్ చిల్లీ, ఇంకా సాల్ట్, వీటన్నిటిని మనం మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టొమాటో పేస్ట్ ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. సో మళ్ళీ ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ కొట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి. నేను ఆల్మోస్ట్ 3 టొమాటోస్ని యూజ్ చేసా. దీంట్లో కూడా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద కుక్ చేశారంటే డక్కోస్ అనేది కూడా రెడీ అయిపోతుంది. చూసారా ఆయిల్ వన్స్ సపరేట్ అయిన తర్వాత జస్ట్ సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. దీంట్లోకి గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చాలా స్పెషల్గా అనిపిస్తుంది కలుపుకొని తినేటప్పుడు. దీనికి గ్రీన్ చిల్లీ, సాల్ట్, ఇంకా గార్లిక్ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే. లెమన్ జ్యూస్ వచ్చేసి కంపల్సరిగా వేసుకోవాలి, లేదంటే మనం మిక్సీ కొట్టినప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ బ్లాక్గా అయిపోతుంది. ఈ చట్నీ వచ్చేసి మచ్చిపూసలోకి డెడ్లీ కాంబినేషన్, ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనికి మీరు కారం లేని మిరపకాయలు వాడుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు మన చికెన్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు డీప్ ఫ్రై కూడా చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ చికెన్ కి కోపం ఎక్కువ అన్నమాట. ఆయిల్ వచ్చేసి మీద పడుతుంది. ఇలా ఫ్రై చేసుకొని అన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది ఒక్కసారి టేస్ట్ చేసి తిన్నారంటే ఖచ్చితంగా ప్రతి వీక్ చేసుకొని తినాలనుకుంటారు. సో ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.